ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 జనవరి మాసం యొక్క మాస ఫలితాలను తెలుసుకోబోతున్నాం. ఈ ఫస్ట్ జనవరి నుంచి జనవరి 31 వరకు ఎలాంటి రిజల్ట్ ఉంది, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ రాశులకి మారనున్నాయి. ముందు గ్రహాలను తీసుకున్నట్లయితే బృహస్పతి, దేవగురువు అయినటువంటి బృహస్పతి మేషరాశిలో సంచరిస్తున్నారు. అలాగే రాహువు వచ్చేసి మీనరాశి సంచారము, శని భగవంతుడు కుంభరాశి సంచారము, అలాగే కుజుడు వచ్చేసి చక్కగా ఈ మాసం మొత్తం కూడాను ధనుస్సులోనే ఉంటారు. బుధుడు యొక్క రుజువర్తనలో 7వ తేదీ ధనుర్రాశి సంచారం చేస్తాడు. అక్కడి నుంచి ఆయన యొక్క ధనుర్రాశిలోనే ఉంటారు మాసాంతం వరకు కూడాను. అలాగే శుక్రుడు వచ్చేసి 18వ తేదీ జనవరి 18 వృశ్చికం వీడి ధనుర్రాశి సంచారం చేస్తారు. అలాగే చంద్రుడు వచ్చేసి సింహరాశి సంచారం ఉన్నారు. కేతు భగవానుడు వచ్చేసి ఈ యొక్క కన్యారాశి సంచారం చేస్తున్నారు. ఇది గ్రహచారం. ఇకపోతే ఈ యొక్క గోచార ఫలితాలను తెలుసుకునే ముందు మారబోయే గ్రహాలు ఏంటని తెలుసుకుంటే, మేజర్గా రవి మనకు ఈ యొక్క ధనస్సు వీడి మకర సంచారం చేయనున్నారు 17వ తేదీ. అనగా మనకు పండగ, నిండు పండగ రోజే వస్తుంది. ఈయన ధనుర్రాశి వీడి మకర సంక్రమం లేక వస్తారు. ఇకపోతే వృషభ రాశి వారికి తీసుకున్నట్లయితే, వృషభ రాశి అధిపతి శుక్రుడు. ఈయన మీకు వృషభ రాశి వారికి 1వ ఇంటధిపతి, 6వ ఇంటధిపతి. ఈయన వచ్చేసి మీకు సప్తమంలో 18th వరకు ఉంటారు. అనగా వృశ్చిక రాశిలో ఈయన మీకు 18th వరకు, జనవరి 18 వరకు ఉంటారు. జనవరి 18 నుంచి అష్టమ స్థానానికి వెళతారు. అనగా జనవరి 1 నుంచి ఒక మాసం మొత్తం ధనురాశి సంచారం చేయనున్నారు. వివాహాది కార్యక్రమాలతో బిజీగా అయిపోతారు. శత్రు, రుణ, రోగ ఒత్తిడి, కొన్ని ప్రెజర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. డబ్బు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో కొంత చాకచక్యం ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ రంగాలలో మీకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కొంత పర్సనల్ వ్యవహారాలు కొన్ని చిరాకులు కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అమ్మవారి అనుగ్రహానికి మీరు దగ్గరగా చేరుకున్నారనుకోండి, ఆమె పూజలు, స్తోత్రాలు వినడం, చదవడం, ఏదైనా పూజలు జాతకం చేసుకొని పూజలు చేసే అవకాశం ఉంటే చేసుకోవడం, ఇవన్నీ చేయడం మూలంగా ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అలాగే కొంత రుణ ఒత్తిడి కూడాను మీకు పెరుగుతుంది. పెద్దల సహకారం ఆ టయానికి అందుబాటులోకి వస్తుంది. కాబట్టి కొంత మీ యొక్క శ్రమకు తగ్గ బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. సోదరులతో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కొంత మనస్తాపానికి గురి చేసినప్పటికీ తర్వాత అంతా ఒకటవుతారు. అలాగే సిబ్లింగ్స్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా కొలిక్కి వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ యొక్క జనవరి మాసంలో. అలాగే కేతువు మీకు పంచమ కేతువు. ఆధ్యాత్మిక భావాలు, ఆధ్యాత్మిక పూజా పునస్కారాల విషయాలలో మీరు పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చక్కని భవిష్యత్తుకు మీరు వేసుకునే బాట పూల బాటగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ వినాయకుడిని అర్చించండి, లక్ష్మీదేవి పూజలు చేసుకోండి, వైభవలక్ష్మి నోములు నోచుకోవడం, పూజించడం, వాయనాలు ఇచ్చుకోవడం, ఇలాంటివి చేసుకోవడం. అలాగే మకర సంక్రాంతి రోజు పితృదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోవడం కోసం చక్కగా నిండు పండుగ రోజు, మకర సంక్రమణం రోజు పితృదేవతలకి జలతర్పణం వదలడం, అలాగే ఈ యొక్క ఏదైనా నదీ తీరాన పిండాలు పెట్టించడం, ఇవన్నీ చేసిన తర్వాత మనకు పితృదోషాలు కూడా దూరం అవుతాయి. పితృదోషాలు అంటే ఓన్లీ మన చనిపోయిన పెద్దలే కాదు, మనకు చంద్రగ్రహం పైన పితృదేవతలు నివసిస్తుంటారు. ఇప్పుడు ఏలియన్స్ అంటున్నారు, అలాగే సాసర్ మీద వస్తున్నారు అంటున్నారు. వీళ్ళంతా కనిపించే వారంతా పితృదేవతలే. చంద్రుని నుంచి మనకు వచ్చే సిగ్నల్స్ అవి. మనకు తెలియక, సబ్జెక్ట్లో డెప్త్ తెలియక అలా చెప్పుకుంటూ ఉన్నారే కానీ వాళ్ళు పితృదేవతలు. ఆ పితృదేవతలను పూజించడం మూలంగా వారి ఆశీస్సులు లభించి వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో మన జీవితంలో ముందడుగు వేసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి పరిష్కారాలు కూడా చక్కగా జనవరి మాసంలోనే మనకు చక్కగా మకర సంక్రమణ రోజు సమకూరింది. కాబట్టి ఈ పరిష్కారాన్ని మీరు మీ జీవితానికి సూచించే విధంగా చేసుకోగలరు. అలాగే మీకు ఇంకొక విషయం తీసుకున్నట్లయితే 9th హౌస్ 10th హౌస్ ప్లానెట్ అయిన శని భగవంతుడు మీకు 10th హౌస్లో సంచరిస్తున్నారు. ఉద్యోగంలో కొంత నెమ్మది,
మీరు ఈ వివాహాది కార్యక్రమాలు, గృహప్రవేశాలు, పూజలు, పునస్కారాలు వీటిల్లో ఉన్నప్పుడు కొంత సమయం బిజినెస్లో స్లో అయ్యే అవకాశం ఉంది. జాబ్ అయినా, అలాగే బిజినెస్ అయినా, వ్యాపారమైనా, ఏదైనా అందులో కొంత స్లో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంత తండ్రి గారి ఆరోగ్యాన్ని కూడా మీరు కేర్ఫుల్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వృషభ రాశి, వృషభ లగ్నం వారికి. అలాగే మీకు అష్టమాధిపతి వ్యయంలో ఉన్నాడు బృహస్పతి. కొంచెం మీ హెల్త్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మీ బాధ్యతలను మీరు నెరవేర్చినట్లయితే మీకు చక్కని అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. బృహస్పతి అష్టమ లాభాధిపతి, కొంత శ్రమనిస్తాడు. అలాగే లాభాధిపతి వ్యయంలో పడ్డం మూలంగా కొంత లాభం మీకు వెనకంజ పడ్డప్పటికీ కూడా మాసాంతంలో కొన్ని పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనక మీకు చతుర్థాధిపతి అయినటువంటి ఈ యొక్క రవి భగవంతుడు మీకు అష్టమం అనగా ఈ యొక్క ధనస్సు వీడి మకర సంక్రమణ రోజున మీ యొక్క దశమ కేంద్రంలోకి వస్తున్నారు, ఉద్యోగ స్థానంలోకి వస్తున్నారు. రవి మీకు ఫుల్ ఫ్లెడ్జ్లో సపోర్ట్ చేస్తారు. మీ మాతృమూర్తి యొక్క సహకారం మీకు ఫుల్ ఫ్లెడ్జ్లో ఉంటుంది, పెద్దల ఆశిస్తూ ఉంటుంది. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కూడా మంచి చేయూత సమకూరే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క గోచారం. ఇల్లు నిలుపుకోవడం, వివాహము, అన్ని కోణాలలో కూడాను కొంత పేషెన్సీ, కొంత దైవ బలాన్ని సమకూర్చుకోగలిగితే అన్నీ కూడాను మీకు సానుకూలంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ ఆచరించండి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఆచరించవలసినటువంటి ముద్ర ఈ యొక్క రింగ్ ఫింగర్ని బొటనవేలుతో నొక్కిపెట్టి ఉంచి ఓం శ్రీ రామలింగేశ్వరాయ నమః అనండి, లేదా రామేశ్వరీశ్వరాయ అనైనా మీరు ఈ నామాన్ని మీరు ఈ ముద్రలో కూర్చొని, పృథ్వీ ముద్రలో కూర్చొని ధ్యానం చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి షేర్ మార్కెట్స్ కావచ్చు, కొంత వివాహాది శుభకార్యాలలో అటు ఇటుగా జరిగే కార్యక్రమాలు కావచ్చు, అలాగే బిజినెస్ కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, ఫైనాన్స్, శత్రు రుణ రోగ ఒత్తిడి, ఈ 3 విషయాలలో కూడా కొన్ని పరిస్థితులు మీకు పాజిటివ్గా మారుతాయి. ఇవన్నీ మార్చుకుని ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకున్నట్లయితే మీ జీవితానికి తగ్గ చక్కని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ను సంప్రదించగలరు. శుక్రవారం రోజు రాహుకాలం వచ్చేసి మీకు 10:30 నుంచి 12 వరకు ఉంటుంది. ఉదయం 10:30కి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. ఉదయం చేసిన దీపారాధన ఈ సమయం వరకు కొండ చూసుకోగలరు. శుభం.